చదువుల తల్లి సావిత్రిబాయి పూలే 195వ జయంతి వేడుకలను సిద్దిపేట జిల్లా ఉస్నాబాద్ అంబేద్కర్ చౌరస్తాలో ప్రజా సంఘాల జేఏసీ ఆధ్వర్యంలో ఘనంగా నిర్వహించారు. ఈ సందర్భంగా సావిత్రిబాయి పూలే చిత్రపటానికి పూలమాలలు వేసి నివాళులర్పించారు. 19వ శతాబ్దంలో బాల్య వివాహాలు, సతీ సహగమనం, స్త్రీలు ఇంటి గడప దాటకుండా ఉండే అనేక దురాచారాలను రూపుమాపడానికి విద్యను అందించడమే ప్రధాన ఆయుధంగా మహాత్మా జ్యోతిబా పూలే సావిత్రిబాయి పూలే ఎంచుకున్నారని జిల్లా గ్రంథాలయ చైర్మన్ కేడం లింగమూర్తి అన్నారు. ఆనాటి అనేక సామాజిక రుగ్మతలపై పోరాటం చేసి స్త్రీలు పురుషులు సమానమే అనే భావనను పెంపొందించారన్నారు. వితంతులకు వివాహాలు చేసి బాసటగా నిలిచారన్నారు. వారి కృషి ఫలితంగానే నేడు సమాజంలో స్త్రీలు పురుషులు సమానమని భావన కొనసాగుతోందన్నారు. వారి ఆశయాలను స్ఫూర్తితో తీసుకుని నేటి సమాజం ముందుకెళ్లాల్సిన ఆవశ్యకత ఉందన్నారు. మన జీవితాల్లో నింపిందో వెలుగుల దారి. అజ్ఞానం గమ్ముకున్న రోజులను, ఆ చీకటిని జిల్చేసిన మేధస్సును, అజ్ఞానం గమ్ముకున్న రోజులను, ఆ చీకటిని జిల్చేసిన మేధస్సును, బలపం పట్టించిన బాధ్యతలను, ఆ సంఖ్యలను దంపిన